హలో అండి, నేను డాక్టర్ కేఎస్ కిరణ్, సీనియర్ మోస్ట్ న్యూరో సర్జన్ ఇన్ యశోద హాస్పిటల్. సో మనము ఈరోజు టాపిక్ ఎంచుకుంది ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఇన్ న్యూరో సర్జరీ. సో రోజుకు ఒక్కొక్క టెక్నాలజీ గురించి చెప్తానండి ఈ న్యూరో సర్జరీలో. సో ఇవాళ డిస్కస్ చేసేది మనం మెయిన్గా ఇంట్రో ఆపరేటివ్ ఎంఆర్ఐ. సో ఇంట్రో ఆపరేటివ్ ఎంఆర్ఐ అంటే ఏంటంటే పాత కాలంలో మనం ఎప్పుడైనా సర్జరీ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్కాన్ చేయించుకొని ట్యూమర్ మిగిలిందని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి సర్జరీ చేస్తామండి. సో దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి జనరల్ అనస్థీషియా ప్లస్ ఆపరేషన్ టైం ఇవన్నీ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువైపోయి పేషెంట్ డిటోరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ మధ్యలో ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ అని కొన్ని సెంటర్స్లోనే ఉన్నాయి. సో అది మా సెంటర్లో ఉందండి, యశోద హాస్పిటల్ సెంటర్లో ఉంది. ఈ ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ వల్ల ఏంటంటే సర్జరీ అప్పటికప్పుడు చేసి ట్యూమర్ అంతా చేసిన తర్వాత మళ్ళీ అప్పటికప్పుడు మన ఆపరేషన్ థియేటర్లో ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ అంటారని, దీనికి ఎంఆర్ఐ ఆపరేషన్ సూట్ అంటాం. సో సూట్ అంటే ఎంఆర్ఐ సంబంధించిన కంపాటబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఆపరేషన్ థియేటర్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనం అప్పటికప్పుడు ఎంఆర్ఐ ఆపరేషన్ థియేటర్ ఉండడం వల్ల అప్పటికప్పుడు ఏది స్కాన్ చేయించుకొని ట్యూమర్ ఎంత మిగిలిందని చూసుకొని మళ్ళీ వెళ్ళి ఆ ట్యూమర్ అంతా తీసేసి సో సాధ్యమైనంత వరకు 100% ట్యూమర్ ఒకే సిట్టింగ్లో ఎక్సర్సైజ్ చేయడానికి చూస్తామండి. సో దీనివల్ల పేషెంట్ బెనిఫిట్ చాలా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.